One day we are going to leave this country. ఒక దినాన్ని మనం ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోతామని. Oh, such words have given wonderful hope to the next generation. కనుక ఆ మాటలు తర్వాత తరానికి అద్భుతమైన నిరీక్షణ ఇచ్చాయి. Dead bones of Joseph gave living hope to the living people of Israel in bondage. కనుక చూడండి, అక్కడ యోసేపు యొక్క చనిపోయినటువంటి ఎముకలు అక్కడ జీవిస్తున్నటువంటి ప్రజలకి ఓ జీవయుక్తమైన సందేశాన్ని అందించాయి. Even the tomb of Joseph, the bones of Joseph gave wonderful hope to the struggling Israelites. కనుక ఎంతో శ్రమలో పాలైపోయినటువంటి ఇశ్రాయేలుకి యోసేపు ఎముకలు, యోసేపు యొక్క సమాధి ఎంతో గొప్ప నిరీక్షణ ఇచ్చాయి. And after they left Egypt, వారు ఐగుప్తుని విడిచి వెళ్ళిన తర్వాత they have taken the bones. వారు ఎముకలు తీసుకెళ్లారు. And then probably the Egyptians may be thinking, బహుశా ఐగుప్తులు అనుకుండొచ్చు, అరే everywhere tombs are there, this is empty. కనుక ఇక్కడ చూసినా సమాధులు ఉన్నాయి, ఇది ఖాళీగా ఉంది. It is empty, why it is like this? ఎందుకు ఇది ఖాళీగా ఉందని And what the Egyptians are telling, ఐగుప్తులు ఏమంటారు? there was one person in this tomb. ఈ సమాధిలో వ్యక్తుడినాడు. Now he told something ఆయన ఒక మాట చెప్పాడు, and it was అది fulfilled. నెరవేర్చబడింది. That was a great testimony. అది గొప్ప సాక్ష్యం. So brothers and sisters, కనుక సోదరి సోదరులారా, what God is going to tell about you and me, నీ గురించి నా గురించి దేవుడు ఏమి చెప్పనై one day ఉన్నాడు. we are going to leave this world. ఓ దినాన మనం ఈ లోకాన్ని విడిచి Very వెళ్తాం. shortly we are going to stand before God. ఎంతో త్వరలో మనం ప్రభు సన్నిధిలో నిలబడబోతున్నాం. What is the testimony? What God is going to tell about you and me, నీ గురించి నా గురించి దేవుడు చెప్పబోయే సాక్ష్యం ఏంటి? on what you are building your life. దేనిపై నీ జీవితాన్ని నిర్మించుకుంటున్నావు? Are you in the consciousness that you don't belongs to this world, you belongs to another world? ఈ లోకానికి చెందిన వాడిని కాను, రాబోయే లోకానికి చెందిన వాడిని అనేటువంటి గమనంలో స్పర్శలో ఉన్నావా? Let us